ఒక దెయ్యం సీరియల్ కిల్లర్ అయితే ఎలా ఉంటుందో ఈ వీడియోలో చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్ బెస్ట్ పార్ట్ ఏంది అంటే, ఒక అంకుల్ ఎంత దారుణంగా ప్రవర్తించాడో తన టెనెంట్స్‌తో కూడా చెప్తాను. అండ్ వన్ మోర్ విషయం ఏంది అంటే, ఒక రాంగ్ నంబర్ అంటే మీకొచ్చిన ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని చంపేస్తాడు ఆ సీరియల్ కిల్లర్ అంటే, అది ఎలాంటి ఘోరమైన విషయాలు కూడా చెప్తాను. అండ్ ఈ 3 స్టోరీస్ చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అండ్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా లాస్ట్ వరకైతే ఈ వీడియో చూసేయండి. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంది అంటే ఫస్ట్ వచ్చేసి దెయ్యం సీరియల్ కిల్లర్. అసలు యాక్చువల్లీ ఇది జరిగిందేంటంటే పంజాబ్‌లో జరిగింది. ఈ పంజాబ్‌లో జరిగిన సంఘటన ఏంటంటే ఒకానొక టైంలో ఎక్కువ చెట్ల కింద ఒక మనుషులైతే ఎక్కువ చనిపోయేవాళ్ళు. లైక్ ఈవినింగ్ టైంలో రాత్రి 6-9 మధ్యలో కొంతమందైతే జనాలు తిరుగుతున్న టైంలో చనిపోయిన వ్యక్తిని కూడా గుర్తుపట్టకుండా చేసిన దెయ్యం. అసలు ఈ దెయ్యం అని నేను ఎందుకంటున్నానంటే ఆ సీసీటీవీలో అలా కనిపించింది కాబట్టి. అసలు యాక్చువల్లీ ఆ పోలీసులు దాన్ని ఎలా చేశారు అంటే ప్రతిరోజు సాయంత్రం ఒకే చెట్టు దగ్గర మనిషి చావడం, ఇంకో కొద్ది దూరంలో ఇంకొక చెట్టు దగ్గర మనిషిని చనిపోవడం. సో, ఘోరాతి ఘోరంగా అతల్ని చేతులు, కాళ్ళు విరిచేసి మనిషైతే వేలాడదీయడం. ఒక బొమ్మయితే చెట్టుకి ఎలా వేలాడదీస్తారో ఆ విధంగా ఈ వేలాడదీయడం. ఈ విధంగా చూస్తున్నప్పుడు ప్రతి సీసీ కెమెరా పోలీసులు చెక్ చేశారు. అసలు ఏం జరుగుతుంది? ఎవరు చేస్తున్నారు ఈ మాదిరిగా అని జెప్పి. సో, అప్పుడు పంజాబ్‌లో కొంతమందికైతే చాలా దారుణంగా అనిపిచ్చింది ఈ విధంగా చనిపోవడం గూడా. అప్పుడు పోలీసులు పకడ్బందీగా ప్లాన్ జేసి ప్రతి చోట్ల సీసీ కెమెరాలయితే పెట్టారు. కానీ ఈ కిల్లర్ సీసీ కెమెరాలు అయితే తన ఫేస్ చూపియకుండా బ్లాక్ హుడీ యేసుకొని చేసేవాడు. కానీ ఒకానొక టైంలో పోలీసులు మాస్టర్ ప్లాన్ యూజ్ చేసి 360 డిగ్రీస్ కెమెరా పెట్టారు. అప్పుడు ఖచ్చితంగా ఈ బ్లాక్ హుడ్డీ గాదు. ముందర ఫేస్ కూడా కనిపించింది. ఆ ఫేస్ చూసినప్పుడే చాలామంది భయపడ్డారు. అదేంటి అంటే అక్కడ స్కల్ ఉంది. స్కల్ అనేది బ్లాక్ హుడ్డీకి లోపల స్కల్ ఉంది. ఆ స్కల్లే అక్కడ హత్యలు చేస్తుంది. సో, ఈ వీడియో వైరల్ అయిన తర్వాత చాలామంది చూసి బయటికి గూడా చెప్పలేదు. ఇది నిజంగా జరిగిందా లేదా అని చెప్పి కొంతమంది అనుమానిస్తారేమో అని చెప్పి. ఎప్పుడైతే ఆ వీడియో వైరల్ అయ్యి బయటకొచ్చిందో, ఆ మరుసటి రోజు నుంచి హత్యలనేది ఆగిపోయాయి. కానీ అంతకుముందు వరకు జరిగిన ప్రతి హత్య ఆ స్కల్లే చేసింది. అదే విధంగా దెయ్యమే చేసిందని చెప్పి భావించారు. కానీ ఆ రోజు ఎప్పుడైతే వీడియో ఫుటేజ్ బయటకొచ్చిందో, ఆ రోజు నుంచి ఈ మర్డర్స్ అయితే ఆగిపోయాయి. ఇది చాలా విచిత్రమైన సీరియల్ కిల్లింగ్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఇంకొక స్టోరీ చెప్పాలనుకున్నాను గదా! అదేంటంటే ఇది అంకుల్. సో, ఇతను చాలా విచిత్రమైన అంకుల్. ఈ అంకుల్ ఎలాంటోడంటే ఎక్కువ ఇతనికి వయసొచ్చేసి ఒక 60 ప్లస్ ఉంటాయి. ఇతను ఎక్కువగా అమ్మాయిలను బాగా అట్రాక్ట్ చేసేవాడు. అంటే లైకు వాళ్ళ ముందర స్టైల్‌గా ఉండడము, వాళ్ళను రేప్ చేయాలనుకోవడము, వాళ్ళ మనసుల్లో ఇతను ఉండాలనుకోవడము, ఎప్పుడు ధ్యాసంతా వాళ్ళే. ఎందుకంటే ఇతని ఫ్యామిలీ లేరు. ఇతనొక్కడే. ఇతనికొక పెంట్ హౌస్ ఉంది. ఎవరైతే రెంట్‌కిస్తారో వాళ్ళతో క్లోజ్‌గా ఉండడం. ఇలా స్టార్ట్ చేసేవాడు. సిటీలో కొంచెం మంచి పేరు తెచ్చుకున్న అంకులు. ఇతనేంటంటే తన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళు సంవత్సరం గూడా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎళ్ళిపోతా ఉంటారు. కానీ వాళ్ళు ఎక్కడికెళ్లారనేది మాత్రం తెలీదు. సో, ఒకరోజు ఏం జరిగిందంటే తన అంకుల్ ఇంటికి ఒక పెంట్ హౌస్‌లోకి ఇద్దరు అమ్మాయిలొస్తారు. లైక్ కాలేజీ వాళ్ళు. వచ్చినప్పుడు వాళ్ళక్కడే ఉంటారు. 1 మంత్, 2 మంత్ అతను వాళ్ళతో బాగుంటాడు. వాళ్ళకి కావాల్సినటిన్ని చూస్తూ ఉంటాడు. ఒకానొక టైంలో వాళ్ళు ఆ డోర్ అనేది లాక్ చేసుకోంటారు ఆ పెంట్ హౌస్‌కి. సో, అంకుల్ నార్మల్‌గా తిరుగుతూ ఉంటాడు. ఆ స్ట్రీట్‌లో ఉన్న వాళ్ళకి స్మెల్ ఒస్తూ ఉంటుంది. లైకు ఏదో మున్సిపాలిటీ స్మెల్‌లాగా స్మెల్ ఒస్తూ ఉంటే డౌటొచ్చి వాళ్ళు పోలీసులకి కాల్ చేస్తారు ఆ స్ట్రీట్‌లో ఉండేవాళ్ళు. అప్పుడు ఎక్కడి నుంచి స్మెల్ ఒస్తుందో ఈ డాగ్స్ ద్వారా ఫైండ్ ఔట్ చేసి అంకుల్ యొక్క పెంట్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ కనిపిస్తుంది 2 డెడ్ బాడీస్. ఆ విధంగా 2 డెడ్ బాడీస్ అనుకుంటే చాలా తప్పు. దాని కింద అటకలు బెట్టి లైక్ దాని కింద ఇంకా 2 అలా దాదాపుగా 9 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఆ డెడ్ బాడీస్ ఐస్‌తో కప్పున్నాయి. కొన్ని డెడ్ బాడీస్ కుళ్ళిపోయినాయి. ఆ రూమ్ అంతా ఐస్‌తో ఉంది. అంకుల్ ఎలా మేనేజ్ చేసేవాడంటే, ఆ స్మెల్ బయటికి రాకుండా రకరకాల దాన్నేమంటారు కెమికల్స్ వాడేవాడంట. సో, అంత ఘోరాతి ఘోరంగా వాళ్ళని రేప్ చేసి చంపేశాడు. కానీ బయటికేమో శ్రీమంతుల్లాగా ఉండేవాళ్ళు. లోపలేమో సీరియల్ కిల్లర్‌లా తయారయ్యేవాడు. సో, 60 ప్లస్ ఉన్న వ్యక్తికి ఇంత దుర్ఘటన ఆలోచన ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు. సో, ఇది చాలా వరకు భయపెట్టిందనుకోండి కొంతమందిని. ఇది జరిగింది ఎక్కడో గాదు. యూఎస్‌లో జరిగింది. మన ఇండియాలో అయితే జరగలేదిది. సో, ఇంకొకటేందంటే లాస్ట్ వన్ వచ్చేసి ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. లైక్ ఎలా అంటే ఒక మర్డర్ జరిగితే ఇంత ఘోరంగా మర్డర్ చేస్తారా? ఇంత ఘోరంగా మర్డర్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా మీకొస్తుంది. మీ ఫోన్‌కి ఒక అన్‌నోన్ నంబర్ నుంచి కాలొస్తది. అప్పుడు మీరేం జేస్తారు? ఖచ్చితంగా ఎత్తుతారు గదా! ఎవరోలో ఏదైనా అర్జెన్సీ ఉందని జెప్పి మీరు ఫోన్ ఎత్తుతారు. కానీ అదే ఫోను మీ చివర డెత్ రోజైతే ఎలా ఉంటుంది? ఈ సీరియల్ కిల్లర్ ప్యాటర్న్ కూడా అదే. ఒకరోజు మార్నింగ్ కూర్చుంటాడు. కొన్ని నంబర్‌లు సేవ్ చేసుకుంటాడు. అందులో ఒక అన్‌నోన్ నంబర్ కాల్ చేస్తాడు. ఖచ్చితంగా అది అమ్మాయే అయ్యుండాలి. అబ్బాయి అయితే అబ్బాయి జోలికి పోడు. ఆ అమ్మాయికి ఎవరైతే కాల్ చేస్తాడో, ఆ అమ్మాయి ఫోన్ ఎత్తిందనుకో,
ఇంగంతే. ఆ అమ్మాయితో 2, 3 నిమిషాలు మాట్లాడుకొని, ఆ అమ్మాయి లొకేషన్ ట్రేస్ చేస్తాడు. ఆ చుట్టుపక్కలే 4, 5 రోజులు తిరుగుతాడు. అతని ఉద్దేశ్యం ఏందంటే, అమ్మాయిని చంపాలంతే. అదొక ఆనందం. ఆ విధంగా చుట్టుపక్కల తిరుగుతాడు. ఎవరు లేని టైంలో మళ్ళీ ఆ రోజు చంపే రోజు ఫోను జేస్తాడు. సో, ఒకసారి కిటికీ దగ్గర చూడు అని జెప్పి. కిటికీ దగ్గరొచ్చి ఓపెన్ జేసి చూస్తే ఎవరు ఉండరు. సో, అలాంటి వాళ్ళు కామ్ అయ్యి మళ్ళీ లోపలికెళ్ళి పనుకుంటారు. కానీ అదే రోజు నైటు తను ఎలా ఇంట్లోకొస్తాడో తెలీదు గానీ, ఆ అమ్మాయిని ముక్కలుగా నరికేసి బయటికెళ్ళిపోతాడు. అంత ఘోరంగా చేసేవాడు. కానీ ఇతన్ని పట్టుకున్నారు. ఎప్పుడు పట్టుకున్నారంటే చాలా మర్డర్స్ చేసిన తర్వాత అన్‌నోన్ కాల్స్ ఎవరికైతే వస్తున్నాయో వాళ్ళు రిపోర్ట్ చేయండి అని పోలీసులు ఒక మెసేజ్ పాస్ చేశారు ఆ స్ట్రీట్‌లో. పాస్ చేసినప్పుడు కొంతమంది అన్‌నోన్ కాల్ నంబర్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీసులకిచ్చారు. అప్పుడు వాళ్ళు వెరిఫై చేస్తే ఇవన్నీ ఒకే ఐపీ అడ్రెస్ నుంచి వస్తున్నాయి. సో, సిమ్స్ మారినా గాని ఒకే మొబైల్ నుంచి వస్తున్నాయని వాళ్ళకర్థమైంది. ఆ మొబైల్‌ని వాళ్ళు ట్రేస్ చేసినప్పుడు అతన్నయితే వాళ్ళు పట్టుకున్నారు. కానీ అతని ప్యాటర్న్ మాత్రం చాలా ఘోరం. ఇంత ఘోరం అంటే అమ్మాయిలనే చంపాలి, అమ్మాయిలనే చంపాలి. ఇదొక్క మైండ్ సెట్‌తోనే తను చాలా కిల్లింగ్స్ అయితే చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ర్యాండమ్‌గా చంపాలి. తనకెవరు తెలీదు. సో, చుట్టుపక్కల పరిచయం ఉన్నవాళ్ళు కొంతమందే. వాళ్ళని చంపితే డౌటొస్తుంది. సో, తను పగ ఎలా తీరుతుంది? పగ అంటే తనకు సైకోయిజం. ఆ సైకోయిజం ఎలా తను క్లియర్ చేసుకోవాలి? ఇలా ర్యాండమ్‌గా తను సెలెక్ట్ చేసుకున్నాడు. అందుకే ఫోన్‌లు చేస్తాడు. ఎవడైతే ఫోన్‌లెత్తుతారో ఏ అమ్మాయి అయితే ఫోన్ ఎత్తుద్దో ఆ అమ్మాయిని చంపడానికి ప్లాన్ చేసి మాక్సిమం 1 వీక్‌లో ఫినిష్ అయితే చేస్తారు. సో, ఈ విధంగా 3 స్టోరీస్ అయితే నేను మీకు చెప్పడం జరిగింది. ఇందులో మీకు ఏ స్టోరీ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ రియల్ స్టోరీస్ మీకు కావాలనుకుంటే సబ్‌స్క్రైబ్.